మనం 2 పంటలు వేసేది ఏమేమి ఉంటుంది? బేసిక్గా 2 పంటలు అంటే ఎక్కువ వరి పంటనే వేస్తాం. ఇప్పుడు ఈ డిక్లరేషన్ ఇస్తే ఏమవుతుంది? వరి పంట వేసేటువంటి వాళ్ళకి మాత్రమే 2 సార్లు వస్తుంది రైతు బంధు, అది రైతు భరోసా. ఇప్పుడు పత్తి ఉంది, అది 8 నెలల పంట. 8 నెలల పంట దాదాపు అటు ఇటు 9 నెలల దాకా అది పండుతూనే ఉంటుంది. ఇంకా మిగిలినటువంటి ఆ 2-3 నెలల్లో ఇంకొక పంట వండదు, ఇంకో పంట ఏది వేయరు. ఒకవేళ వేసినా గీసినా ఆడనో ఏడనో కొంతమంది రైతులు ఏం చేస్తారు, పత్తి ఇక లాస్ట్ గుడ్డి పత్తి అని వస్తుంటుంది లాస్ట్లో. అంటే ఇంకా దాని టర్మ్ అయిపోయే లోపల గుడ్డి పత్తి అని వస్తుంటుంది. ఆ పత్తి వికకుండానే కాయ ఉన్నప్పుడే పత్తి చేనుని వీకేసి నీళ్ళు పెట్టి పీకేసి అక్కడ పల్లి లాంటిది వేసుకుంటుంటారు. పల్లి లాంటిది, వేరుబుడ్డ లాంటి షార్ట్ టర్మ్ పంటలు ఉంటాయి కదా, 3 నెలలు 4 నెలల పంటలు, ఆ పంటలు వేసుకుంటారు. చాలా తక్కువ ఎక్కడో ఒక దగ్గర వేస్తుంటారు ఇట్లాంటివి. సగం పంట ఉండగానే దీన్ని తీసేసి అది వేస్తూ ఉంటారు. ఇట్లా చాలా తక్కువ మంది రైతులు చేస్తూ ఉంటారు. నీళ్ళు ఉన్నటువంటి వాళ్ళు చేస్తూ ఉంటారు ఈ కార్యక్రమం. నీళ్ళు లేకపోతే మళ్ళీ ఆ బుడ్డ పంట కూడా అవ్వదు, నీళ్ళు ఉండాలి. మొక్కజొన్న కానీ ఏమంటారు ఇది పొద్దుతిరుగుడు పువ్వు కానీ లేకపోతే ఇది కానీ. మరి ఇప్పుడు పత్తి వేసుకున్నటువంటి రైతులకు ఒకటేసారి వస్తుందా రైతు భరోసా? ఈ లెక్క ప్రకారం రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి లెక్క ప్రకారం అయితే ఒకటేసారి వస్తుంది. మొక్కజొన్న వేసుకున్నటువంటి వాళ్ళకు కూడా ఒకటేసారి వస్తుంది. చెరుకు కూడా 8 నెలల పంట, అది కూడా ఒకసారి వస్తుంది. ఇట్లా చెరుకు పంట, మొక్కజొన్న, కందులు ఇవేవైనా ఏడాదికి ఒకటేసారి వండుతాయి. 2 పంటలు వేయలేము వాటిని మనం. ఓన్లీ వరి మాత్రమే 2 పంటలు వేస్తాం. మరి ఈ లెక్క ప్రకారం వరి వేస్తోళ్ళకే 2 సార్లు రైతు భరోసా, మిగతా పంటలు వేస్తోళ్ళకు ఒక్కొక్కసారి రైతు భరోసా.